తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ మన భువనగిరిలోని మన్నేపల్లి హిల్స్ లో ఉందని ఎంతమందికి తెలుసు? దీన్నే స్వర్ణగిరి దేవస్థానం అని కూడా అంటారు. ఎంట్రీలోనే మనకి స్వామివారి పాదాలు కనిపిస్తాయి. పాదాలని దర్శించుకోవడం అయిన తర్వాత 108 మెట్లెక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ గుడిని 2018లో కట్టడం మొదలు పెడితే మార్చి 2024కి పూర్తయింది. నేను వెళ్ళినప్పుడు అయితే భక్తులు చాలా మందే ఉన్నారు. అండ్ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి అక్కడ స్టాఫ్ అండ్ బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు. ఈ గుడిలో మనం 12 అడుగుల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి మెయిన్ గుడిలోకి మాత్రమే సెల్ ఫోన్స్ అయితే అలో ఉండవు. మనం డిపాజిట్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకనే నేను లోపల షూట్ తీయలేకపోయాను. లోపల గుడి అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఒకే మండపం అని కాదు, చాలా మండపాలు ఉన్నాయి. ఇది వచ్చేసి శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి. ఈ సన్నిధిని చూడగానే నాకైతే ఎందుకో దశావతారం మూవీ అయితే గుర్తొచ్చింది. ఈ నీటిలో కాయిన్స్ అయితే వేస్తున్నారు. అది ఎందుకో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేసి నాతో పాటు అందరికి తెలియజేయండి. అక్కడే మనకు ఆంజనేయుడు ఏకశిలా విగ్రహం అండ్ జయగంట రెండు ఉంటాయి. వీటన్నిటికన్నా మెయిన్ గుడిలో అయితే ఇంకా చాలా బాగుంది. రాత్రి సమయంలో ఈ గుడి అయితే లైట్స్ తో మెరిసిపోతుంది. గుడి యొక్క టైమింగ్స్ అండ్ లొకేషన్ నేనైతే కామెంట్ బాక్స్ లో పిన్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో